వస్తున్నప్పుడు జరిగినటువంటి సందర్భం ఇది. 28వ వచనంలో మనం చూస్తాం. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందు సాగిపోయాను. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు అంటే సిలువ వేయబడడానికి ముందుగా ఆయన యెరూషలేములోనికి ఆయన వస్తున్నారు. మరి మనకందరికీ తెలుసు, మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి శుక్రవారం దినాన్ని ఆయన ప్రభు మనందరి నిమిత్తం కూడా సిలువలో ఆయన మరణించినట్లుగా మనకు తెలుసు. అయితే దానికి ముందుగా ఆయన యెరూషలేములోనికి ఆయన వస్తున్న సందర్భంలో జరిగిన విషయాన్ని నేను మీకు కొద్దిగా తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఆయన వస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఆయన చేసినటువంటి అద్భుతాలను గూర్చి మహాశబ్దంతో దేవునికి స్తోత్రం చేస్తున్నారంట. ఏమని చేస్తున్నారంటే, ప్రభువు పేరట వచ్చి రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని చెప్పి దేవుని మరి హోసన్నా అనేటువంటి మాట మిగిలిన మత్తయి సువార్తలో కూడా మనకు కనిపిస్తుంది. హోసన్నా అంటే రాజు స్తుతింపబడునుగాక అని, అలాగే రాజు మమ్మలను రక్షించు అనేటువంటి మాటను కూడా దాని అర్థం ఉంటుంది. రాజా నువ్వు మమ్మలను రక్షించు, విడిపించు. ఎందుకంటే వాళ్ళు రోమా ప్రభుత్వం కింద, రోమా యొక్క అధికారం కింద వాళ్ళు ఏమై ఉన్నారు? బానిసలుగా ఉన్నారు, వాళ్ళు దాసత్వంలో ఉన్నారు. వారిని విడిపించమని, రక్షించమని వారు కేకలు వేస్తూ దేవుని ఏం చేస్తున్నారట? స్తుతిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని ఆరాధిస్తున్నారు. దేని గురించి ఆరాధిస్తున్నారు? ఆయన చేసిన, వారు చూచిన అద్భుతములన్నిటిని గురించి దేవుని స్తుతిస్తున్నారు. హల్లెలూయా. దేని గురించి ఆరాధిస్తున్నారు? ప్రభువు చేసిన అద్భుతములన్నిటిని గురించి వారు ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తున్నారు. చాలాసార్లు మనము కూడా మన జీవితాల్లో అద్భుతాలు జరిగినప్పుడు మనం కూడా దేవుని ఏం చేస్తాం? స్తుతిస్తాం, ఆరాధిస్తాం, దేవుని కొనియాడుతాం. 41వ వచనంకి వద్దాం. ఈరోజు లేఖన భాగము దీంట్లోంచి కొన్ని మాటలను నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఆయన పట్టణంకు సమీపించినప్పుడు దానిని చూచి, జాగ్రత్తగా వినండి ఇక్కడి నుంచి. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మహాశబ్దంతో దేవుని ఏం చేస్తున్నారట? స్తోత్రము చేస్తున్నారు. కానీ ప్రభు ఆ పట్టణంకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, ప్రభు ఏం చేస్తున్నారట? ఆ పట్టణమును చూచి ఏడుస్తున్నారట. ఆ పట్టణమును చూచి ఎవరు ఏడుస్తున్నారు? సృష్టికర్త ప్రభు వారిని చూచి ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? అందరూ కూడా గొప్ప శబ్దంతో ఎందుకు ఆరాధిస్తున్నారు? ప్రభు చేసినటువంటి అద్భుతాలన్నిటినీ చూచి వారు గొప్ప శబ్దముతో దేవునికి స్తోత్రం చేస్తున్నారు. ప్రభు ఏం చేస్తున్నాడు? ఆ పట్టణాన్ని చూసి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు ఆయన? ఆయనకు అంత ఏడవలసిన అవసరం ఏమొచ్చింది? ఒక తండ్రి తన పిల్లలను చూసి ఎప్పుడు ఏడుస్తాడు? తన పిల్లలు ఒకవేళ మాట వినలేకపోతే పెద్దగా అంత ఏడ్చేంత పరిస్థితి రాకపోవచ్చు, బాధపడచ్చు, లేకపోతే ఇంకేదైనా వేరే భావం ఏదైనా ఉండొచ్చు. ఇక పూర్తిగా వారు నశించిపోతున్నారు అనుకోండి, వారు ఒకవేళ మరణానికి సమీపించారనుకోండి, వాళ్ళని చూసి ఏం చేస్తాడు? ఏడుస్తాడు. తండ్రి తన పిల్లలను చూసి ఏడ్చినట్లుగా ఆయన యెరూషలేము ఆ పట్టణాన్ని చూసి ఏడుస్తున్నాడు. ఆయన ఎందుకు ఏడుస్తున్నాడంటే అక్కడ చెప్తున్నాడు ఆయన, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకు ఎంతో మేలు. ఎందుకు ఏడుస్తున్నాడంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారా, నీవు ఈ దినమందైనను నీవు సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు వారిని చూచి ఎందుకు ఏడుస్తున్నాడంటే, సమాధాన సంబంధమైన సంగతులను ఏం చేయలేదు, వాళ్ళు తెలుసుకోలేదు. వాళ్ళు ప్రభువుని స్తుతిస్తున్నట్టుగానే ఉన్నారు. మధ్యలో కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఆరాధిస్తున్న వారిని ఊరుకోబెట్టమని, నీ శిష్యులను గద్దించు అని చెప్తున్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ పీస్ అనేది, పీస్ హియర్ రిఫర్స్ టు మోర్ దెన్ జస్ట్ ఆబ్సెన్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. అంటే సమాధానము అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ
ఏ విధమైన యుద్ధములు లేకుండా, ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేటువంటి సమాధానము కోసం ఇక్కడ మాట్లాడట్లేదు. ఏ సమాధానం కోసమో ఆయన మాట్లాడుతున్నాడు. ఇట్ సిగ్నిఫైస్ స్పిరిచువల్ పీస్ అండ్ రికన్సిలేషన్ విత్ గాడ్. దేవునితో సమాధాన పడాలి మనుషులు. ఎవరితో సమాధాన పడాలి? దేవునితో ఏమవ్వాలి? సమాధాన పడాలి. మనుషులు దేవునితో సమాధాన పడాలి. దేవునికి మనుషులకి మధ్యలో ఏం లేదు? సమాధానం లేదు. దేవునికి మనుషులకి మధ్యలో సమాధానం లేకుండా మనం ఏమి చేసినా కూడా దేవుడు వాటిని ఏం చేయలేడు? అంగీకరించలేడు. మొదటగా చూడండి, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక వివాదం ఏర్పడింది. ఒక వివాదం వచ్చింది. వివాదాలు నగరంలో ఒక అడ్డుగడియలంతా బలమైనవా, స్థిరమైనవా? నగరానికి అడ్డుగడి అంతే ఎలాగుంటుంది? ఒక పట్టణానికి అప్పట్లో ఒక పట్టణం చుట్టూ కూడా ఒక ప్రహారీ ఉంటుంది అన్నమాట, గోడ ఉంటుంది. ఆ గోడ ఒక చోట ఏముంటుంది? పెద్ద తలుపు ఉంటుంది, ద్వారం ఉంటుంది. దాన్ని ఏం చేస్తారు? వేసేస్తారు, ఆ పట్టణంలోకి ఎవరు కూడా రాకుండా. వివాదములు ఎలాంటివంటే పట్టణానికి ఉన్నటువంటి ఆ వివాదాలు ఆ తలుపులు వేసేస్తే ఎలాగుంటుంది? ఇంకెవరు కూడా అందులోకి, ఆ పట్టణంలోనికి రాలేరు, ఈ పట్టణంలోంచి బయటికి వెళ్ళలేరు, బంధించబడిపోయినట్టుగా ఉంటారనమాట. కనుక వివాదములు అనేవి చాలా ప్రమాదకరమైనవి. వివాదములను తొందరగా ఏం చేయాలి? పరిష్కరించుకోవాలి. ఇక్కడ దేవునికి మనుషులకి మధ్యలో వివాదం ఉంది. దేవునికి మనుషులు ఏమైపోయారు? దూరం అయిపోయారు, దేవుని తృణీకరించారు. అంతేకాదు, ఇందాక మీకు చెప్పాను తండ్రి పిల్లల గురించినటువంటి సంబంధాన్ని చెప్పాను. రెండోది ఎప్పుడు ఏడుస్తారో తెలుసా? ఒక మనిషి ఎప్పుడు ఏడుస్తాడో తెలుసా? దేవునికి మనుషులకు ఉన్నటువంటి ప్రేమ కేవలము తండ్రి పిల్లలకు మధ్యలో ఉన్న ప్రేమ మాత్రమే కాదు. ఇంకో మంచి మాట చూపిస్తాను చూడండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 32వ వచనంలో కొన్ని మాటలు చదువుదాము. ఇది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటి ఆయనను. ఆగండి. దేవుడు ఏమంటున్నాడు? చూసే చెప్పచ్చు మీరు. నేను దేవునికి మనుషులకు మధ్యలో ఉన్న సంబంధం గురించి మాట్లాడుతున్నాను. అక్కడ ఏముంది? మీ అందరికీ ప్రభు పేరట ధన్యవాదములు, కృతజ్ఞతలు, స్తోత్రాలు, హల్లెలూయా, హోసన్న మీ అందరికీ. అక్కడ ఏముంది? నేను బంధం గురించి చెప్తున్నాను. ఏముంది అక్కడ బాబు? అక్కడ ఏముంది అంటే పెనిమిటి. దేవునికి మనుషులకి మధ్యలో ఉన్న సంబంధం ఏంటి? పెనిమిటి అంటే అర్థం ఏంటి? భర్త. దేవునికి మనుషులకి మధ్యలో ఉన్న సంబంధం ఏంటి? మట్టి తీసి కొట్టి ఆ మట్టి అంతా బుర్రలోంచి తీస్తే తప్ప మనుషులకి ఏమెళ్ళదు. దేవునికి మనుషులకి మధ్యలో ఉన్న సంబంధం, ఇందాక తండ్రి పిల్లలకి మధ్యలో సంబంధం చెప్పాను. దేవుడు మనుషులకు దేవునికి మధ్యలో ఉన్న సంబంధాన్ని దేంతో పోలుస్తున్నాడు? నాయనో మీరు ఎవరో దయచేసి మీరేం మాట్లాడద్దు, నేను చెప్తాను వినండి, ఓకేనా? నాకున్నది కాస్త నేను మర్చిపోతాను. నేను వారి పెనిమిటినైనను. దేవుడు ఏంటి? మనకి ఈ ఎక్స్పీరియన్స్ తెలీదు. ఈ రెండూ కూడా మీ పిల్లల విషయంలో మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తారో, వాళ్ళకి బాగలేనప్పుడు, వాళ్ళు మీకు దూరం అవుతున్నప్పుడు, లేకపోతే వాళ్ళు మీ మాట వింటలేనప్పుడు మీ హృదయంలో కలిగేటువంటి బాధ ఎలా ఉంటుందో ప్రభు యొక్క బాధ కూడా అలాగే ఉంటుంది. రెండవది, ఒక భర్త తన భార్య తనని పట్టించుకోకపోతే, తనని విడిచిపెడితే, లేకపోతే వేరే ఒకరితో సంబంధం, ఇంక ఇవన్నీ కూడా నేను బైబిల్ గ్రంథంలో చూపించవచ్చు, పెట్టుకుంటే ఎలాగ భర్త బాధపడతాడో ఆ బాధ ప్రభు వ్యక్తం చేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం అంతా అదే ఉంటుంది. మీరు ఇర్మియా గ్రంథం చూస్తే చూడండి. ఇప్పుడు మరలా ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం.
నీ వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటింపము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగిన దేశంలోనూ నన్ను వెంబడించుచు నీ యవన కాలములో నువ్వు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఏం జ్ఞాపకం చేసుకున్నాడట? అందరూ సార్ గట్టిగా చెప్పాలి, ఎందుకంటే చూసి చెప్పచ్చు. ఏ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాడు? దేవుడు మనుషులను ఏ ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, నీవు చూపిన నీ యవన కాలంలో నువ్వు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవునికి ఇశ్రాయేలుకి మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధం గురించి చెప్తున్నాడు. నీకు నాకు మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రేమ ఏ ప్రేమ? వైవాహిక ప్రేమ. భౌతికంగా దేవుడు మనకు కుటుంబాన్ని ఎందుకు ఇచ్చాడంటే మనం దేవుణ్ణి మర్చిపోవడానికి కాదు. భౌతికంగా మనకు భార్యాభర్తల మధ్యలో ఉండే సంబంధం ఎందుకు ఇచ్చాడంటే నీకు వివాహం అయిన తర్వాత దేవుణ్ణి మర్చిపోవడానికి కాదు. ఇది సింబాలిక్ అని చెప్తున్నాడు. ఏంటంటే ఇది ఒక మర్మము అని చెప్తాడు ఎక్కడ? ఎఫెసీ పత్రికలో. అయితే నేను ప్రభువును గూర్చి సంఘమును గూర్చి చెప్తున్నాను అంటాడు. మీకు వివాహం అవుతున్నప్పుడు ఆ మాటలు మీరు చాలామంది వివాహం అవుతున్న సమయంలో వినరు. వివాహం అవుతున్నప్పుడు ఎవరు వినరు? పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు వినరు. మనుషులు కూడా వినరు. ఎందుకు వినరు? మ్యాక్సిమం మెసేజ్ అయిపోయాక వస్తారు. పెళ్ళికి దేనికి వస్తారు? ఎందుకు మెసేజ్ అయిపోయాక వస్తారు? భోజనానికి ఒక కారణం, అంతేకాదు వీళ్ళకి లేట్ అయిపోద్ది. వాళ్ళ పెళ్ళి అయితే వీళ్ళ బట్టలు తీసుకుంటారు. వాళ్ళ పెళ్ళి అయితే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు కన్నా బాగా తయారై వీళ్ళు వెళ్తారు. అవసరమైతే వీళ్ళ పెళ్లి టైంలో తీసుకున్న ఆ వస్త్రాలు వేసుకుని వీళ్ళు కూడా వెళ్తారు. కనుక పెళ్లి సమయంలో మెసేజ్ అనేది ఎవరు కూడా వినరు. ఒకవేళ ఎక్కువ చెప్పినా కూడా చెవులోకి వచ్చి ఏం చెప్తారంటే, భోజనాలు అయ్యగారు కొంచెం తొందరగా ముగించేయండి అంటారు. చాలా విచారకరం. వాక్యం వాళ్ళకి అవసరం లేదు. ఏం కావాలి? తంతు అయిపోవాలి. ఏంటి? అక్కడ తంతంతా అయిపోవాలి. అందరూ వచ్చి ఏం చేయాలి? మీకు ఏం భోజనాలు పెట్టారు సార్, ఏం భలే చేశారు సార్, డెకరేషన్ మీకు ఏం డెకరేషన్ చేశారు. ఆ డెకరేషన్ అంతా ఏమవుతుంది చెప్పండి? మరుసటి రోజు మీరు మరుసటి రోజు అక్కడికి వెళ్ళారు, ఏమవుతుంది? ఫోన్లో మంచి భోజనాలు పెట్టారు, ఏమవుతుంది? ఆ భోజనం మంచి భోజనాలు తిన్నారు, ఏమవుతుంది? ఆ భోజనం నెక్స్ట్ డేకి పాడైపోద్దా? ఉంటుందా? ఏది ఉంటుంది? అందుకే ప్రభు అన్నాడు, నిత్యము నిలిచేది ఏంటి? దేవుని యొక్క వాక్యము అన్నాడు. వాక్యం నిరంతరం ఉంటుంది. కనుక ప్రతి దాంట్లో కూడా ఎవరైతే వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తారో వాళ్ళు దేవుని గణపరుస్తారు. హల్లెలూయా. ఎవరిని గణపరుస్తారు? దేవుని గణపరుస్తారు. కనుక మనము వాక్యాన్ని ఏం చేయాలి? హెచ్చించాలి. అక్కడ ప్రభు ఏమన్నాడంటే, ఆ వైవాహిక బంధాన్ని పోలుస్తూ, నేను సంగమును గూర్చియు క్రీస్తుని గూర్చియు చెప్తున్నాను అంటాడు. భార్య భర్త పట్ల ఎలా ఉండాలి, భర్త భార్య పట్ల ఎలా ఉండాలి అన్నీ చెప్తూ, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు క్రీస్తు పట్ల మీరు వ్యవహరించవలసినటువంటి విషయాన్ని, వ్యవహరించవలసినటువంటి విధానం నేను మీకు తెలుపుతున్నాను అంటాడు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఇవ్వబడినటువంటి ఈ బంధాలన్నిటి మధ్యలో ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే, ఈ బంధాలు వచ్చాక మనం విచారకరమైన విషయం దేవుని మర్చిపోతాం. ఎవరిని మర్చిపోతాం? దేవుని మర్చిపోతాం. అక్కడ ఇశ్రాయేల్ కూడా అలాగే జరిగింది. ఇశ్రాయేల్ కూడా అలాగే చేశారు. దేవుడు చేసినటువంటి వాటన్నిటినీ కూడా వారు అనుభవిస్తూ ఎవరు మర్చిపోయారు? దేవుని మర్చిపోయారు. దేవుడు ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు? మీకు ఇలాంటి సంబంధాలు ఎందుకు ఇచ్చానంటే, మీకు నాకు ఉన్న సంబంధం కూడా అలాంటిదే. దేవునికి మనకు మధ్యలో ఉన్న సంబంధం కూడా తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో ఉన్నటువంటి సంబంధమే. ఒక తండ్రి తన పిల్లల మాట వినకపోతే ఎలా దుఃఖపడతాడో, ఎలా బాధపడతాడో, అలాగే నేను మీ విషయమే బాధపడతాను. ఒక భర్త తన భార్య తన మాట వినకపోతే కాదు, వేరొక పురుషుని ప్రేమిస్తే, వేరొక పురుషుని తన భర్తను మర్చిపోయి వేరొక పురుషుని ఆకర్షించినట్లయితే ఎలాగ దుఃఖపడతాడో మీ విషయమే నేను కూడా దుఃఖపడతాను అంటున్నాడు. ఇంకొక విషయం కూడా చూపించి ముందుకు వెళ్తాను. ఇదే ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. ఇర్మియా గ్రంథం ఇలాంటి మాటలు చాలా ఉంటాయి. నా మందిరమును నేను విడిచి ఉన్నాను, నా స్వాస్థ్యమును నేను విసర్జించి ఉన్నాను, నా ప్రాణ ప్రియురాలిని. ఎవరిని అంటున్నాడు ఇక్కడ? ఎవరిని అంటున్నాడు?
మనం ఎవరిని అంటాం? మనం ఎవరిని అంటాం? నా ప్రాణ ప్రియురాలు, లేకపోతే నా ప్రాణ ప్రియుడు ఎవరిని అంటారు? ప్రభుని అనేస్తారా? ఎవరిని అంటారు? ప్రభు ఎవరిని అంటున్నాడు? సంఘమును అంటున్నాడు, ఇశ్రాయేలుని అంటున్నాడు. కొత్త నిబంధనలో సంఘమును అంటాడు. ఎవరిని అంటున్నారు? మనం ఎవరిని అంటాం? మీకు అర్థమవుతుందా? మీరు అలా కనెక్ట్ చేసుకోండి. నిజముగా దేవుడు మనల్ని ఏమంటున్నాడు? నా ప్రాణ ప్రియురాలుని అంటున్నాడు. నా ప్రాణ ప్రియురాలుని. దేవుడు మనలను తన ప్రాణ ప్రియురాలుగా చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవునికి ఎవరు? మీకు ప్రాణప్రియులు ఎవరు? మనము దేవునితో అలాంటి ప్రేమలోనికి రావాలని ఆయన ఆశపడతాడు. దేవుడు మనుషులతో అలాంటి ప్రేమలో ఉన్నాడు ఆయన. మనము ఈ ఉదయవేళలో దేవునితో మనకున్నటువంటి సంబంధం, అందుకే ఆయన యెరూషలేమును చూసి ఏమంటున్నాడంటే, నువ్వు ఈ దినమందైనను, నీవు ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైనటువంటి సంగతులను తెలుసుకుని ఎడల, విని ఎడల నీకు ఎంతో మేలు. వారు దేవునితో సమాధానం పడాలని అనుకోవట్లే. వారికి ఏం కావాలి? అద్భుతం కావాలి. వారికి ఏం కావాలి? అద్భుతాలను బట్టి దేవుణ్ణి ఏం చేస్తున్నారు? కొంతమంది ఆరాధిస్తున్నారు. కొంతమంది ఆరాధిస్తున్న వాళ్ళని ఏం చేస్తున్నారు? ఏంటి గోల, వాళ్ళని ఆపమని చెప్పండి అంటున్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవునిని ప్రజలు దేవునిని స్తుతించాలని దేవుడు ఆశపడతాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, వారు అక్కడితో ఆగిపోతున్నారు. దేవునితో ఏమవ్వట్లేదు? సమాధాన పడట్లేదు. దేవునితో సమాధాన పడట్లేదు. ఇంకొక విషయం కూడా మీకు చూపించి ముందుకు వెళ్తాను. హోషేయ గ్రంథము, దానియేలు గ్రంథం, హోషేయ గ్రంథమును కూడా మీరు చదివితే, హోషేయ గ్రంథం కూడా మీరు చదివితే ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. 1వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు. చూడండి, దేవుడు ప్రజల గురించి ఏం చెప్తున్నాడు? దేవుని విసర్జించి, యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి. వ్యభిచారం అంటే ఇక్కడ సాధారణంగా మనుషులు చేసేటువంటి లైంగికపరమైనటువంటి వ్యభిచారం గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. దేవునిని వారు ఏం చేశారు? విడిచిపెట్టి దేవుడి స్థానములో ఇంకొకరిని పెట్టారు. దేవుని స్థానములో ఇంకొకరిని పెట్టారు. చదవండి ఇంకా. గనుక నువ్వు పోయి వ్యభిచారము చే స్త్రీని పెండ్లాడి హోషేయకు ఏం చేశాడట? నువ్వు వెళ్ళి ఎవరిని పెళ్లి చేసుకోమన్నాడు? వ్యభిచారము చే స్త్రీని పెండ్లాడి. ఈ వివాహ విషయాల్లో చాలామందికి సరైనటువంటి అవగాహన ఉండదు. ఈ వివాహ విషయాల్లో దేవుని యొక్క చిత్తమైనటువంటి మాట ఉండదు చాలామందికి. ఇక్కడ దేవుడు ఒక ప్రవక్తగా ఏం చెప్తున్నాడు? నీవు వ్యభిచారము చే స్త్రీని ఏం చేయమన్నాడు? ఎవరు చెప్పారు ఈ మాట? మీరేమంటారా చదివినప్పుడు? దేవుని హృదయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం ఏమంటాం ఈ మాట చదివితే? ఆయనేం దేవుడు అండి బాబు ఏమంటారు? మీరు మంచిగా ఏమనరు, కామ్గా ఉంటారు. మీరు నాలంటే అయితే ఏమంటాను? ఆయనేమి దేవుడు అండి బాబు. వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీని వెళ్ళి పెళ్లి చేసుకొని వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లల్ని తీసుకొనము అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? ఇది మీకు అర్థం అవ్వకపోతే మొత్తం అంతా వ్యర్థం. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? ఎందుకు చెప్తున్నాడంటే, వాళ్ళు వ్యభిచారం చేశారు కదా, నువ్వు ఎలాగైతే పెళ్లి చేసుకుని నేను మరలా వాళ్ళని ఏం చేస్తాను? మరలా వాళ్ళని నేను చేర్చుకుంటాను అంటున్నాడు. అది అక్కడ అర్థం.
ఇశ్రాయేలీయులు ఎలాగైతే నాకు దూరమై వారు వ్యభిచారం చేస్తూ నన్ను విడిచిపెట్టారో వారిని నేను మరలా ఏం చేస్తాను? చేర్చుకుంటాను. దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో చూడండి. అది కేవలము ఆ ప్రవక్తతో దేవుడు చెప్పిన విషయం ఎందుకు చెప్తున్నాడంటే వాళ్ళకి ఆ విషయం అర్థం అవ్వాలి. ఒక ప్రవక్త ఎందుకు ఆ కార్యం చేశాడో ఇశ్రాయేలులకు అందరికీ కూడా అర్థం కావాలి. దేవుడు కూడా మమ్మల్ని అలాగే మరలా స్వీకరిస్తాడు. ఆయన అదే తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. ఏంటంటే నేను మరలా మిమ్మల్ని ఏం చేస్తాను? మీరు వ్యభిచారము చేసినా నేనేం చేస్తాను? నేను మరలా చేర్చుకుంటాను. కొత్త నిబంధనలు ఇలాంటి మాటలు ఎక్కడ ఉన్నాయా? యాకోబు గ్రంథము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. వ్యభిచారిణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఇక్కడ ఎవరిని పిలుస్తున్నాడు వ్యభిచారులారా అని? వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎవరిని చెప్తున్నాడు ఇక్కడ? లోకంతో స్నేహం చేసే వాళ్ళకి చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? లోకముతో స్నేహం చేసే వాళ్ళకి చెప్తున్నాడు. వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? దేవుని ఎప్పుడు దేవుని ప్రేమ మనలోంచి వెళ్ళిపోద్దంటే మనము లోకమును ప్రేమించినప్పుడు దేవుని ప్రేమ మనలోంచి వెళ్ళిపోద్ది. ఉందా బైబిల్లో అది? ఎక్కడుంది? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుంచి చదివితే 1 యోహాను లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల లోకములో ఉన్న వాటినైనను ప్రేమించద్దు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అంటే లోకమును ప్రేమించే వాళ్ళు, లోకము స్నేహం చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు? వ్యభిచారం చేస్తున్నారు. స్పిరిచువల్ అడల్టరీ అంటారు దాన్ని. ఆత్మ సంబంధమైన వ్యభిచారం చేస్తున్నారు. కనుక దేవుడు ఎందుకు వాళ్ళని చూసి ఏడుస్తున్నాడు అంటే వాళ్ళు ఎంతగా పతనమైపోయారంటే వారిని ప్రేమించిన తండ్రిని ఏం చేశారు? విడిచిపెట్టారు. వారిని ప్రేమించిన భర్తగా ఉన్నటువంటి ప్రభువుని ఏం చేశారు? విడిచిపెట్టారు. ఎవరిని ప్రేమిస్తున్నారు? లోకమును ప్రేమిస్తున్నారు. వారిని విడిచిపెట్టేశారు. కానీ వాళ్ళకి ఏం కావాలి? అవసరమైనప్పుడు ఏం కావాలి? అద్భుతం. కానీ దేవుడు మన నుంచి ఏం ఆశపడతాడు అంటే మన ప్రేమను ఆయన కోరుకుంటాడు. ఏం కోరుకుంటాడు? మన ప్రేమను ఆయన కోరుకుంటాడు. ఎఫెసీ సంఘం గురించి ఆయన చెప్తూ ఏమంటాడు తెలుసా? నీ క్రియలు అన్నీ బాగున్నాయి, నీ సహనం బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ నీలో ఏం లేదు? మొదటి ప్రేమ లేదు. ఎవరి పట్ల లేదు? ఇది మనుషుల పట్ల గురించి అనట్లేదు, దేవుని పట్ల చెప్తున్నాడు. నీలో ఆ మొదటి ప్రేమ ఏం లేదు. చాలామంది ఆడవాళ్ళు ఈ మాట చెప్తుంటారు, అప్పుడులాగా మీరు నన్ను ఏమవట్లేదు. ఎప్పుడులాగా ఆ పెళ్ళైనప్పుడు లాగా మీరు నన్ను ఏం చేయట్లేదు. ఇది కానీ జరగకపోతే ప్రపంచ యుద్ధం చేస్తారు. ఎవరు? అయితే ట్రంప్ అవుతారు, లేకపోతే కమేని చచ్చిపోయాడు కదా, లేకపోతే ఇంకెవరు? నెతన్యాహునా? ఎలాగైనా సరే ఏం సంపాదిస్తారు? వాళ్ళని చంపేనా? ఎవరిని? మొదటి ప్రేమ లేకపోతే ఏం చేయరు మీరు? కిల కొట్టుకొని ఏమవుతారు? అప్పుడు లాక్ కాదు, ఇంక మొఖాలు ఉంటాయండి. వాళ్ళ మొఖాలు చూడాలి. మరి ఒక్కసారి దేవుణ్ణి ఒక్కసారి అలా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఎందుకు ఈ రిలేషన్ మనకి ఇచ్చాడంటే ఈ రిలేషన్స్ అన్నీ కూడా ఆయనకి కనెక్ట్ అవ్వాలని ఇచ్చాడు మనకి. హల్లెలూయా. ఎవరికి కనెక్ట్ అవ్వడానికి? అందుకే దేవుడు ఏ స్థానంలో ఉండాలనుకున్నాడు మన జీవితంలో? ఏ స్థానం? మొదటి స్థానం. హల్లెలూయా. ఏ స్థానంలో ఉండాలి ఆయన? మొదటి స్థానంలో ఉండాలి ఆయన. మనం ఏం చేస్తాం?
ఒక్కొక్కరు రాగానే ఆయన నెమ్మదిగా దించుతుంటాం, ఒక్కొక్కరు రాగానే ఆయన మరలా దించుతుంటాం. ఎవరు ముందు భర్త రాగానే కొంచెం అడ్జస్ట్ అవ్వ ప్రభా. ఒక స్కిట్ వేశారు, కారులో యేసుప్రభు డ్రైవర్ వెళ్తుంటారనమాట. యేసుప్రభు ముందు సీట్లో కూర్చొని ఉంటుంది, ఎవరో మధ్యలో హాయ్ అనగానే ప్రభా కొంచెం, ఎవరు హాయ్ అంటుంది అనమాట, ఒక అమ్మాయో అబ్బాయో అనగానే ఫస్ట్ సీట్లో ఎవరున్నారు, అప్పుడు ఏమంటారు, ప్రభా కొంచెం బ్యాక్కి వెళ్ళి కూర్చుంటారా. మధ్యలో ఇంకొకరు ఎవరో హాయ్ అంటారు, మళ్ళీ కొంచెం మధ్యలో కూర్చుంటారు. ఇక ప్రభు యొక్క స్థానము ప్రియదేవుని వెళ్ళారా. నేను రోజు చెప్తున్నా, మనం రక్షించబడిన దగ్గర నుంచి ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు ఆయనే మొదటి స్థానంలో ఉండాలి. ఎవరు వచ్చినా ఎక్కడ కూర్చోబెట్టాలి, కారంతా మీదే, ఎక్కడ కూర్చోబెట్టాలి. ఆయన స్థానం మీరు ఇస్తే మిమ్మల్ని ఆయన నెత్తి మీద కూర్చోబెట్టుకుంటాడు. ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడు, మీకు నెత్తి మీద కూర్చోవాలని ఉంటుంది. మీకు ఎలాగుంటుంది, అందరి నెత్తి మీద కూర్చోవాలని ఉంటుంది. దేవుని యొక్క నెత్తి మీద మనం కూర్చోలేం, దేవుడే మనల్ని ఎక్కించుకుంటాడు ఇక్కడ. హల్లెలూయా. దేవుడే గ్రద్ద రెక్కలు చాపి ఎలాగైతే మిమ్మల్ని తీసుకెళ్ళిందో ఆ రెక్కల మీద నేను ఎక్కించుకొని మిమ్మల్ని తీసుకెళ్ళాను అంటాడు. దేవుడు అలా ఎక్కించుకున్నాడు వాళ్ళని. మీరు ఎక్కాలంటే ఎక్కుతారా, గద్ద రెక్కల మీద మీరు ఎక్కండి. దేవుడే మనల్ని ఎక్కించుకుంటాడు. హల్లెలూయా. దేవునితో మనుషులకు ఉన్నటువంటి ఆ సంబంధము దేవుడు మన పట్ల అలా కలిగి ఉన్నాడు. ఆ సంబంధాన్ని మరలా రిస్టోర్ చేసుకోవాలి మనం. మధ్య మధ్యలో చాలా వస్తాయి, ఏమొస్తాయి, మానవుని జీవితంలో చాలా వస్తాయి. ఇవి వచ్చిన వాటిని ఏం చేయాలి, వాటిని అధిగమించి ప్రభువుకు నీ మొదటి స్థానం ఇస్తే ప్రియదేవుని బిడ్డలారా, ఆయన నిన్ను బట్టి ఎంతో సంతోషిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఇవ్వకపోతే ఏంటి ప్రమాదం అని అడుగుతారేమో. ఆయన స్థానం అంతే, ఆయన ఉండలేడు వేరే చోట. ఆయన ఎక్కడ ఉంటాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నేను రోషము గల దేవుడును అన్నాడు. ఏమన్నాడు, రోషము గల దేవుడును అన్నాడు. రోషం అంటే ఏంటనుకున్నారు, రోషము అంటే ఏంటనుకున్నారు అమ్మా. రోషము అంటే ట్రై చేయండి ఎవరైనా, మీరు ఏమనుకుంటారు. రోషం అంటే కోపం అనుకుంటారు కదా, పౌరుషం అనుకుంటారు, ఇంకా తెలుగులో ఇంగ్లీష్లో నేను అడగలేదు రోషం అంటే ఏంటి. డిజైరింగ్ అవర్ ప్రైజ్ టు బీ ఫర్ హిమ్ అలోన్. డిజైరింగ్ అవర్ ప్రైజ్ టు బీ ఫర్ హిమ్ అలోన్. రోషం అంటే ఏంటో తెలుసా, మనం ఇచ్చే ఘనత, మనం ఇచ్చే స్తుతి ఆయనకు తప్ప మరి ఎవ్వరికీ కూడా చెందకూడదు. రోషం అంటే ఏంటి, అది ఇంగ్లీష్లో ఏముందంటే ఈఎల్ దాన్ని QANNA ఉంది. మరి కన్నా అంటారు, మరి ఏమంటారు తెలియదు. ఎల్ కనా అనొచ్చేమో. ELQANNA అంటే ఏంటంటే, ఈ ఎల్కనా ఈజ్ అబౌట్ ద మ్యారేజ్ రిలేషన్షిప్ బిట్వీన్ యాహ్వే అండ్ అస్. రోషము అంటే ఏంటంటే, ఈ ఎల్కనా ఈజ్ అబౌట్ ద మ్యారేజ్ రిలేషన్షిప్ బిట్వీన్ యాహ్వే అండ్ అస్. హిస్ జెలసీ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ బట్ ఎ ప్యాషనేట్ లవ్ సేయింగ్, నెవర్ విల్ ఐ లివ్ యూ, నెవర్ విల్ ఐ ఫర్సేక్ యూ. మరలా చెప్తాను. ఆయన ఈ యొక్క ఆ జలస్ ఏంటంటే మ్యారేజ్ రిలేషన్షిప్ బిట్వీన్ యాహ్వే అండ్ అస్. ఆయన ఎందుకు రోషము గలవాడు అంటే, ఒక వివాహ సంబంధంలో భర్త భార్యలకు మధ్యలో ఉండే రిలేషన్ ఆయన మన మధ్య నుండి కోరుకుంటూ ఉంటాడు. హిస్ జెలసీ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ సెల్ఫిష్నెస్. అదేం సెల్ఫిష్నెస్ కాదు. ఆయన కూడా చెప్తున్నాడు, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడను కూడా ఎడబాయను. మనం ఎక్కడ పెట్టుకుంటాం అది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, నిన్ను ఏమాత్రం విడువను. ఇప్పుడు మీరేం చెప్పాలి, ఆయన ఏమన్నాడు, నిన్ను ఏమాత్రము విడువను ఎడబాయును. ఇప్పుడు మనమేం చెప్పాలి, మీరేం చెప్పాలి. ఆయన ఏం సెల్ఫిష్ కాదు, ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో చెప్తున్నాడు, నిన్ను ఏమాత్రం నేను విడువను ఎడబాయను.
ఇప్పుడు మనం ఏం చెప్పాలి? అమ్మా రెఫరెన్స్లు చూడకండి, ఇప్పుడు మనం ఏం చెప్పాలి? ఇది మీరు ఆలోచించవలసిన విషయం. మనం ఏం చెప్పాలి? నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. పాట పాడమంటే అందరూ పాడతారు. ఇప్పుడు అది మనం ప్రభుతో చెప్పాలి. నువ్వు లేకపోతే నేనేం చేయలేను, బ్రతకలేను అని ప్రభుతో చెప్పం. ఎవరితో చెప్తామని మాట? ప్రభు అంటున్నాడు, నిన్ను ఏమాత్రము నేను విడువను, ఎడబాయను. మనం ఏం చెప్పాలి? నీవు లేకపోతే ఈ రిలేషన్లోనికి పెద్దగా వచ్చేటువంటి క్రైస్తవులు ఎక్కువ మంది ఉండరు. తండ్రి పిల్లల రిలేషన్లో ఉంటారు. కానీ హయ్యెస్ట్ రిలేషన్ ఏంటంటే ఆయన మనలను ప్రియురాలా అంటున్నాడు. నా ప్రాణ ప్రియురాలా. అర్థమవుతుందన్నా? కలగాలి నీకు. అర్థమైందా? యవనస్తులు కలగాలి. దేవునితో ఆ ప్రేమలోనికి వెళ్ళారనుకోండి, ఇక ఎవరికి కూడా ఏమవ్వు. మధ్యలో పాపం రాదు, మధ్యలో మనుషులు రారు, మధ్యలో ఎవరూ రారు. అర్థమవుతుందా? ఇలాంటి స్థానంలోనికి వెళ్ళిన వారే పరలోకములో కూడా అత్యున్నతమైన స్థానంలో ఉంటారు. హల్లెలూయా. మీరు ఇక్కడ స్థానాల గురించి పొంగిపోతుంటారు. పరలోకంలో మనుషులకు దేవుడిచ్చే స్థానాలు ఎవరు మార్చలేరు. ఇది ఇక్కడే మనం నిర్ణయించుకోవాలి. ప్రభు మనకు ప్రాణప్రియుడు, ప్రభు నా ప్రాణనాథుడు, నా ప్రాణరక్షకుడు అనేటువంటి మాటలతో మనం ఆయనను ప్రేమించగలిగితే ప్రభు నీ స్థానాన్ని కూడా ఆయనతో నిరంతరము కూడా ఆయనకు సమీపముగా ఉండేటట్లుగా నువ్వు పరలోక రాజ్యంలో నిరంతరం ఉండగలుగుతావు. ఆమె కనుక ప్రియ దేవుని వెళ్ళారా, ప్రభుతో ఈ రిలేషన్లోకి వెళ్ళాలి. ఇలాగ చదవండి మీరు ఇక్కడ నుంచి బైబిల్ చదువుతున్నప్పుడు. ప్రభుతో మనం అలాంటి అనుభవాల్లోనికి వెళ్ళాలి. అనేక సార్లు ప్రభు తన హృదయంలో ఆయన దుఃఖపడతాడు. నేను వాళ్ళని ఎంతో ప్రేమించానంటే ప్రాణం పెట్టునంతగా ప్రేమించాను. మనం ఎంత ప్రేమిస్తాం? ప్రాణము తీసేంతగా ప్రేమిస్తాం. ప్రాణం ఎవరిది? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ప్రభువును మరలా సిలువ వేసేవాడు పరలోక రాజ్యంలోకి వెళ్ళడు అని ఉంది. ఆయన ప్రాణం తీయడం అంటే ఏంటనుకున్నారు? ప్రభువుని దుఃఖపెట్టడం, ప్రభువును మరలా సిలువ వేయడం, ప్రభువుని అవమానపరచడం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ గురించి దేవుడు ఎందుకు దుఃఖపడుతున్నాడంటే, ఈ రోజైనా నీవు నీ ఈ దినమందైనా సమాధానమైన సంగతులు తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడల నీకెంత మేలు. ప్రభువుని మనం ఎంత ప్రేమించాలంటే, ఈ లోకంలో ఎవరిని కూడా అంతగా ప్రేమించలేనంతగా ప్రభువుని ప్రేమించాలి. ఇంకా చెప్పాలంటే అన్నిటికన్నా ఎక్కువగా ప్రేమించాలి. అందుకే ప్రభు ఏమన్నాడు భూమి మీద ఉన్నప్పుడు? ఆయన ఎలా ప్రేమించాలని చెప్పాడు? నిన్ను వల్లే పొరుగు వారిని. లూకాసు వార్త 14వ అధ్యాయము 25-26 చదవండి. బహు జనసమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని తన తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్లను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మత్తయి సువార్త 10:37 నుంచి చదువుతున్నాను చూడండి. అదే వాక్యము 37. తండ్రినైనను, అందరూ కూడా చదువుదాం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. మీరు పాత్రులేనా? నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువ ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. మనం పాత్రులమేనా? బైబిల్ చాలా కఠినంగా ఉంటుంది తెలుసా? నాకంటే ఎక్కువగా ప్రేమించద్దు అనలేదు.
ప్రేమించద్దు అనలేదు, నాకంటే ఎక్కువగా. ఇది మనం చూస్తే ఏమవుతుంది? మిమ్మల్నే పెట్టుకోండి. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోద్దు, మీరే పెట్టుకోండి. మీకంటే ఎక్కువగా ఎవరైనా ప్రేమిస్తే మీరేం చేస్తారు? చీల్చి చెండాడుదురు. ఏం చేదురు? మీరైతే చీల్చి చెండాడేస్తారా? దేవుడు ఏం చేయాలి? దేవుడికి కోపం ఉండకూడదు కదండి. కొంతమంది నన్ను అడుగుతారు, ఆయనకి అలాగ ఉండొచ్చా? అలా ఉంటే ఆయన దేవుడేనా? మరి నీకు ఉండొచ్చా? ఆయన రోషము గల దేవుడు. ఒక ఆయన దీని గురించి చెప్తూ ఏమని చెప్పాడంటే, చాలాసార్లు బైబిల్ మనం ఒకసారి అర్థం లేదనుకోండి, ఆలోచించాలి. ఏంటి దేవుడు స్వార్థపూరుడా? ఎందుకు ప్రేమించమన్నాడు? ఆయన్నే ప్రేమించమంటాడు ఏంటి? ఈ 2 ఎగ్జాంపుల్ చెప్పి నేను మరలా గుర్తు చేయండి, నేను మర్చిపోతుంటాను అటు ఇటు వెళ్ళినప్పుడు. ఒక అబ్బాయికి వివాహం అయిన తర్వాత పక్కింటి వాళ్ళ అమ్మాయి వచ్చి, చిన్న అమ్మాయి, వాళ్ళ పిల్ల వచ్చి రోజు ఆ పిల్లతో ఆడుకుంటాడట. ఆ పాపతో ఆడుకుంటాడట కొంతసేపు. వీళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదని ఆ పిల్లలు వాళ్ళ ఇంటికి పంపించి అంటుంది. ఏంటి నీకు అర్థం? పిల్లలతో ఆడుకుంటే పంపించేది ఏంటండి? నేను అన్నాను, బాబు ఆవిడికి నువ్వే కావాలి నాయన. నీ ప్రేమ పిల్లలకి వెళ్ళింది అనుకో, తట్టుకోలేకపోతుంది. ఆవిడకి ఏంటి? జెల్లస్. కనుక పిల్లలతో ఎక్కువ ఆడుకున్నది ఏంటి మా ఆవిడేను? అర్థం ఏంటంటే ఆవిడకన్నా నువ్వు ఎవరికి ఎక్కువ ఏమోకూడదు. మీకు అర్థమైపోద్ది కదా. ఇది అంత వివరించాల్సిన అవసరం లేదు. అతనికి అర్థం అవ్వలేదు, కానీ అతనికి నేను చెప్పాను. ఎవరికి? అతనికి అర్థం అవ్వట్లేదు. ఏంటి ఇలాగా? నా ఫ్రెండ్ ఒక అన్న ఉన్నాడు. ఆ అన్న వాళ్ళ ఇంటికి వెళ్తుంటే వాళ్ళ భార్య, వాళ్ళ చిన్న కొడుకు రోజు మాట్లాడుకుంటున్నారట. వాళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నారట. ఈయన వస్తుంటే హాయ్ డాడీ అంటున్నాడంటే ఈ డాడీతో ఏం మాట్లాడలేదట. 3 రోజులైంది, 4 రోజులైంది. ఇంటికి వస్తున్నా, ఈయన డ్యూటీ చేస్తాడు, ఈయన ఉద్యోగంకి వెళ్ళి వస్తాడు. ఇలా ఏటి మాట్లాడుకున్నారు తెలియదు, గుసగుస మాట్లాడుకుంటారు. ఇద్దరిని ఒకరోజు పిలిచాడట. నేను ఎవరిని అని అడిగాడు. ఏమడిగాడు? నేను ఎవరిని? డాడీ నీకే నేనే వదను, బట్ హస్బెండ్ అన్న. కనీసం ఎవడైనా నాతో మాట్లాడుతున్నాడా అన్నాడు. ఏమన్నాడు? కనీసం నాతో ఎవడైనా మాట్లాడుతున్నాడు అంటే, అదేంటంటే నువ్వేంటంటే అంత తల మాట్లాడుతున్నాడు అంటే. ప్రతి మనిషి కూడా ఏం కోరుకుంటాడు? ప్రేమను కోరుకుంటాడు. ఏం కోరుకుంటాడు? ప్రేమను కోరుకుంటాడు. ఎక్కడి నుంచి ఫీల్ అయిపోయాడు ఇప్పుడు? ఎవరి దగ్గర నుంచి ఫీల్ అయిపోయాడు? కొడుకు తండ్రితో మాట్లాడట్లేదు, భార్య ఏమో మాట్లాడట్లేదు, దానికి ఏమైపోయాడు? ఫీల్ అయిపోయాడు. మనం దేవునితో ఎన్నిసార్లు మాట్లాడాం? దేవునితో ఎన్నిసార్లు మాట్లాడడం? ఎన్నిసార్లు ఆయన మాటలు వినం? ఆయన ఏమవ్వకూడదు? ఫీల్ అవ్వకూడదు. ఎందుకు? ఆయన ఫీల్ అవ్వకూడదు కాదు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఏం అనలేకపోతున్నాడు. లేకపోతే మీకన్నా చీల్చి చెండాడేయగలడు ఆయన. అర్థమైందా? ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు గనక మనల్ని ఏమీ అనలేకపోతున్నాడు. దేవుని బిడ్డలారా, సరే ఇందాక చెప్తానన్నాను కదా. ఇప్పుడు దేవుడిని ఎక్కువగా ఎందుకు మనల్ని ప్రేమించాలి అంటాడంటే, నువ్వు దేవుని ప్రేమించావనుకో, జాగ్రత్తగా ఉండండి, చాలా ప్రాముఖ్యమైన మాట. మనము దేవుని ప్రేమించామనుకోండి, ఇప్పుడు నీ భార్యను, నీ భర్తను, నీ పిల్లలను ఆయనను ప్రేమిస్తే ఆయన ఏం చెప్తాడు తెలుసా? నీ భార్యను ప్రేమించు అంటాడు, నీ పిల్లలను ప్రేమించు అంటాడు, నీ పొరుగు వారిని ప్రేమించు అంటాడు. హలో, వింటారా? ఇప్పుడు ఆయన ఏమంటాడు? నువ్వు ఆయనను ప్రేమిస్తే ఆయన ఏం చెప్తాడు? ఇప్పుడు నువ్వు నీ భార్యను ప్రేమిస్తావు. ఏ ప్రేమతో ప్రేమిస్తావు? దేవుని ప్రేమతో ప్రేమిస్తావు. అర్థమవుతుందా? నీ పిల్లలను ప్రేమిస్తావు. ఏ ప్రేమతో ప్రేమిస్తావు? దేవుని ప్రేమతో ప్రేమిస్తావు. ఇప్పుడు ఏది శ్రేష్టమైనది చెప్పండి? ఇప్పుడు మనం దేవుని ప్రేమించామనుకోండి, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇంక నువ్వు ఎవరిని ప్రేమించద్దు, నువ్వు ఇంకెవరి దగ్గరికి వెళ్ళొద్దు, నా దగ్గరే ఉండు. కొంతమంది చూడండి, పెళ్ళి అయ్యాక మీ అమ్మ దగ్గరికి వెళ్ళకూడదు. ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు? ఇప్పుడు మీ అమ్మ దగ్గరికి వెళ్ళకూడదు, ఎవరు రాకూడదు. మొన్న ఎవరికో పెళ్ళి అవుతుంటే సంబంధంలో, ఆ సంబంధంలో ఏంటి తెలుసా? ఆడపడుచులు ఉండకూడదట. ఎవరు ఉండకూడదు? ఆడపడుచులు ఉండకూడదట. ఇంకా విచిత్రమైన ఒక సంబంధంకి వెళ్తే ఆ అత్త మామలు ఉండకూడదట. అలాంటి సంబంధం చూడాలట.
ఎవరు ఉండకూడదు? అత్త మామని చంపేసి అబ్బాయి సంబంధం చూడాలట. సరేనమ్మా, వాళ్ళు చచ్చిపోయాక వెయిట్ చేయండి, ప్రదానం చేసుకుని ఎంగేజ్మెంట్ వాళ్ళు చచ్చిపోయాక పెళ్లి చేసుకుంది కానీ ఉండు అని వాళ్ళు ఇంకా దగ్గర కొత్త సూచన ఏం చెప్పాలి? వాళ్ళిద్దరిని చంపేసి లేకపోతే వాళ్ళిద్దరు చచ్చిపోయేదాకా అప్పుడు మనం వివాహం చేసుకుందాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎందుకు అంత భయంకరమైనటువంటి మనస్తత్వాలు, స్వార్థాలు? ఎవరిని ప్రేమించకూడదు? తల్లిని, ఆడపడుచులు ఉండకూడదు. ఎవరు ఉండాలి? నువ్వు నేనే. ఎవరు ఉండాలి? నువ్వు నేనే, నేను నువ్వు. ప్రపంచం అంతా ఏంటి? మరి ప్రభు కూడా అలాగనుకుంటే? మరి దేవుని వెళ్ళారా, ప్రభు దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు తెలుసా? మనం ఆయనను ప్రేమిస్తే ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆ ప్రేమ మనకిస్తాడు. మనము తల్లిని ప్రేమించగలుగుతాము, భర్తని ప్రేమించగలుగుతాం, పిల్లల్ని ప్రేమించగలుగుతాం, మనల్ని ద్వేషించిన వారిని కూడా ప్రేమించగలుగుతాం. హల్లెలూయా. మనల్ని ద్వేషించిన వారిని కూడా ఏం చేయగలుగుతాం? ప్రేమించగలుగుతాం. ఈ ఇశ్రాయేలుని చూసి ఎందుకు దుఃఖపడుతున్నాడంటే ఆయన వారు దేవుని ఏం చేయలేదు? ప్రేమించట్లేదు. దేవునితో వాళ్ళకి ఏం లేదు? సమాధానము లేదు. దేవునితో ఈ రోజైనా నువ్వేమవ్వాలి? సమాధాన సంబంధమైన సంగతులు నీకు మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. దేవుడు కృప మనకు ఇస్తూ ఉంటాడు. ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుందో తెలుసా? కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు, కొంత సమయం తర్వాత అవి మన కన్నులకు ఏమవుతుంది? మరుగైపోతుంది. అంటే మరుగైపోవడం అంటే కనిపించదు. దేవుడు కూడా మనకు తర్వాత మనం ఆయన ప్రేమించడానికి ఆయన మనకు దొరకడు. తర్వాత ఏమంటున్నాడు? ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరుగుకుంటేవి గనక, ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరుగుకుంటేవి గనక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు. ఇది చాలామంది ఏమనుకుంటారంటే ప్రభువే వాళ్ళని శిక్షించాడేమో అనుకుంటారు. ప్రభువు వాళ్ళని శిక్షించడం కాదు. ప్రభువుని మనము విడిచిపెట్టినప్పుడు, ప్రభువు మనల్ని విడిచిపెట్టినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరుగుకుంటావు గనుక నీ శత్రువులు ఏం చేస్తారు? నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి ఉండనీయని దినములు వస్తాయి. ఇది క్రీస్తు శకం 70 సంవత్సరంలో ఇశ్రాయేలీయులను రోమీలు చుట్టేసి వారిని ఏం చేశారు తెలుసా? వారిలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా దోచుకొని దేవాలయం అంతటినీ కూడా ఆ రాతి మీద రాయి ఉండకుండా పూర్తిగా సమూలం ధ్వంసం చేసేశారు. దేవుడు విడిచిపెడితే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని విడిచిపెడితే మన జీవితాలు ఏమాత్రము కూడా క్షేమంగా ఉండవు. సాతానుడు విపరీతంగా మన మీద దాడి చేస్తాడు. దేవుడు మనల్ని దర్శించిన కాలం మనం ఎరుగుకుంటే, దేవుడు మనతో ఉన్నప్పుడు ఆయనతో సమాధాన పడకపోతే అవి మనకు కొంతకాలానికి మరుగైపోతాయి. కనుక ముందుగానే మనం ఏమవ్వాలంటే దేవునితో ఏమవ్వాలి? సమాధాన పడాలి. సమాధాన పడ్డం అంటే ఎలా పడతాం? దేవునితో దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. ఏం తప్పు చేశామో? మనం తప్పులన్నీ లిస్ట్ కాదు, అన్నిటికన్నా తప్పు ఏంటో తెలుసా? నేను నిన్ను అందరికంటే ఎక్కువగా నేను ప్రేమించలేదు. నీవు నన్ను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించావు, నేను నిన్ను అలా ప్రేమించలేదు, నన్ను క్షమించు ప్రభువా అని దేవునితో ఏమవ్వాలి? సమాధాన పడాలి. అలాగే మనం ప్రార్థిస్తున్నప్పుడు, మనం ఆరాధిస్తున్నప్పుడు కూడా, ప్రభువా నీ ఒక్కడివే నాకు ప్రియుడవు, నీ ఒక్కడివే నాకు అతి శ్రేష్ఠుడువు. కీర్తనకారుడు అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది భక్తులు ఎలా స్తుతించారు దేవుని, ప్రభువా నీకంటే నాకు క్షేమాధారము ఏమీ లేదు, నీవే నాకు ప్రియుడవు, నీవే నాకు 10,000లో
సుందరుడువు, అతి కాంక్షణీయుడువు, మనోహరుడువు, కీర్తనీయుడువు, పూజ్యనీయుడువు, ఇవన్నీ ఎప్పుడు చెప్పాలి? మీరు ప్రార్థిస్తున్నప్పుడు మీ హృదయం అంతటితో కూడా ప్రభుతో చెప్పాలి. ప్రభుని ఆ రీతిగా మనం ఆరాధించాలి. అది ఆరాధన అంటే. ప్రభుని ఆ రీతిగా మనం ఆరాధిస్తున్నప్పుడు ప్రభు ఆత్మ మన ఎందుకు సంతోషిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు సంతోషిస్తుంది అంటే దేవుడు కూడా మనలను అలాగే ప్రేమిస్తున్నాడు. దేవుడు కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? అలాగే ప్రేమిస్తున్నాడు. కనుక ప్రేమ విషయంలో మనము తప్పిపోతాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రేమలోంచి తప్పిపోవడానికి సాతానుడు అనేకమైన వాటిని మన జీవితంలోనికి అలౌ చేస్తూ ఉంటాడు. అనేకమైన ఆశీర్వాదాలు కూడా దేవునికి దూరం అవడానికి కారణమవుతాయి. అనేకమైన ఆశీర్వాదాలు ఏమవుతాయి? దేవునికి దూరం అవడానికి కారణమవుతాయి. మన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఏది వచ్చినా ఎవరు వచ్చినా ప్రభువే అతి శ్రేష్ఠుడై ఉండాలి. ఆమె అది దేవుడు మన నుంచి ఆశపడుతున్నాడు. దేవుడు ఆశపడినటువంటిది మనం చేయగలిగితే, నువ్వు ఆశపడింది చేయడానికి దేవునికి అస్సలు ఏమీ కూడా కష్టం కాదు. దేవుడు ఆశపడింది మనం చేయగలిగితే, నువ్వు ఆశపడేవి నీకు ఇవ్వడము దేవునికి అసలు ఏ మాత్రం కష్టం కాదు. నువ్వు ఏది అడిగినా కూడా దేవుడు ఏం చేయగలడు? ఇవ్వగలడు. ఆమె ఎందుకు ఇవ్వగలడు? ఆయన సర్వశక్తి గల దేవుడు గనక మనము ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆ రీతిగా ప్రేమించగలగాలి. తర్వాత 45-46 ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయం చేయువారితో, నా మందిరము ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిద్దరని చెప్పి వారిని వెళ్ళగొట్టని ఆరంభించాను. వారు ఇంకొక తప్పు చేశారు. ఏంటో తెలుసా? దేవుని మందిరాన్ని ఏం చేశారు? వాళ్ళు దొంగల గుహగా చేశారట. ఏం చేస్తున్నారు వాళ్ళు అక్కడ? యోహాను సువార్తలు ఏమంటుందంటే, మీరు వ్యాపారపు ఇల్లుగా చేసేశారు అంటాడు. దేవుని మందిరాన్ని ఏం చేశారు? వ్యాపారపు ఇల్లుగా చేసేశారు. వాళ్ళు అక్కడ కోళ్ళు అమ్మడం, గొర్రెలు అమ్మడం, పావురాలు అమ్మడం. ఎక్కడ? దేవాలయంలో ఒక బెంచ్లు వేసుకొని మళ్ళీ డబ్బులు తీసుకోవడం, డబ్బులు చేంజ్ ఇవ్వడం. దేవాలయంలో ఏం జరగాలి? ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని ప్రార్థించాలి. నా మందిరము ఏమనబడుతుంది? ప్రార్థనా మందిరము అనబడుతుంది. యెషయా గ్రంథంలో ఉంటుంది, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. సమస్త జనులకు అంటే వేరొక చోట ఉంటుంది, నా మందిరము అన్యజనులకు ప్రార్థనా మందిరం. దేవుని మందిరము ప్రార్థన జరగాలి. దేవుని మందిరములో దేవుని బిడ్డ దేవుని ఆరాధించడం జరగాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? దొంగల గుహగా చేసేసారు. అందులో ఇప్పుడు ఏం చేస్తున్నారు? అంటే వాళ్ళు ఏం చేసేవారంటే, కొన్ని పాడైపోయిన వాటిని తెచ్చి అమ్మేవారు. ఏంటి? గొర్రెలు అన్నీ కూడా ఏమంటే దానికి ఏ విధమైన లోపం లేనివి మాత్రమే దేవునికి అర్పించాలి. దేవునికి అర్పించేవి ఏం చేయాలి? ఏ విధమైన లోపం లేనివి మాత్రమే అర్పించాలి. అక్కడ కొన్ని పాడైన వాటిని ఏం చేసేవారు? జబ్బువి అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఏం చేసేవారు? అవి అమ్మేసేవారు. వాళ్ళు ఏది తక్కువ ధరకు దొరికితే ఆ తక్కువ ధరకు తీసుకొచ్చి దేవునికి ఏం చేసేవారు? అర్పించేవారు. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? మనుషులకి ఎంత భయం పోయిందో చూడండి. ఎక్కడ చేస్తున్నారు ఇవన్నీ కూడా? ఇప్పుడు మీరు ఇక్కడ ఎవరైనా ఫోన్లో సినిమా వేసుకొని చూస్తారా కూర్చొని? ఎందుకు చూడరు? దేవుని మందిరం అని. అక్కడ వాళ్ళకి దేవుని మందిరం అని భయం కూడా పోయింది. అక్కడే ఏం చేస్తున్నారు? అబద్ధాలు చేస్తున్నారు, అక్కడే మోసాలు చేస్తున్నారు, అక్కడే వ్యాపారాలు చేస్తున్నారు. ఎక్కడ? అందుకే దేవుని కోపము వాళ్ళ మీదకి వచ్చింది. దేవుని బిడ్డలారా, దేవుని మందిరము, మనము దేవుని ప్రేమించాలి. రెండోది ఎవరిని ప్రేమించాలో తెలుసా? దేవుని మందిరాన్ని ప్రేమించాలి. దేవుని మందిరాన్ని ప్రేమించాలి. అందుకే ఒక చోట దావీదు భక్తుడు ఏమంటాడంటే 26వ కీర్తనలో, నీ తేజో మహిమ నిలుచు స్థలం, నీ మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను అంటాడు. దేవుడు ఎక్కడ నిలిచి ఉంటాడో ఆ మందిరాన్ని నేను ఏం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను అంటాడు. కనుక ఈ దినములో మనం ఏం చేయాలి అంటే, హోసన్నా హోసన్నా అని అందరూ కూడా ఏం చేస్తున్నారు? తర్వాత సిలువ వేసింది కూడా ఎవరు? సిలువ వేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళే చాలామంది సిలువ వేయమన్నారు ఒక అధ్యాయం దాటితే. అద్భుతాలు చేస్తే స్తోత్రం హల్లెలూయా, అద్భుతాలు చేయకపోతే ప్రభు వారి యొక్క ఆ స్థితులను బట్టి ఆనందించట్లేదు. కానీ
ప్రభు ఏమంటున్నాడంటే వాళ్ళని చూచి ఏడుస్తున్నాడు. వాళ్ళకి ఏం రావట్లేదు? మారు మనసు రావటం లేదు. వాళ్ళు ప్రభు తట్టు తిరగట్లేదు. వారు ప్రభుతో సమాధాన పడాలనుకోవట్లేదు. కనుక నేను వాళ్ళని ఏం చేస్తున్నాను? విడిచిపెడుతున్నాను. 70వ సంవత్సరం, అదే ప్రభు మరణించిన తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేము పట్టణం అంతా కూడా పూర్తిగా నాశనం చేయబడింది. అక్కడ ఉన్నటువంటి మందిరము అంతా కూడా కూల్చబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరలా మందిరం ఏమవ్వలేదు, కట్టబట్టలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా విచారకరమైన విషయం. దేవుడు తన మందిరం విషయంలో చాలా ఆసక్తి ఉంటాడు. కానీ మందిరం కూడా ఏమైపోయింది? నాశనం చేయబడింది. ఎందుకు అంటే దేవుడు దానిని ఏం చేశాడు? అసహించుకొని విడిచిపెట్టాడు. 78వ కీర్తనలోకి ఉంటుంది, దేవుడు షీలోహులో తన మందిరాన్ని విడిచిపెట్టాడు అని ఉంటుంది. తన మందిరమును ఏం చేశాడట? విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెడతాడంటే దేవునిని ప్రేమించకపోతే. మన నుంచి దేవుడు ఏం ఆశపడతాడంటే మన ప్రేమను ఆశపడతాడు. హల్లెలూయా. మొదటగా మనం అవిచ్చాం అన్నీ కాదు. దేవుని మన నుంచి ఏం కోరుకుంటాడు? ప్రేమను కోరుకుంటాడు. దేవుని హృదయం, మన హృదయాలు కూడా ఏం కోరుకుంటాయి? ఎన్నిచ్చినా ఏం కనబడట్లేదు, ప్రేమ కనబడకపోతే ఎలాగుంటారు? ఇప్పుడు దేవుని వెళ్ళారా, మన హృదయాలు ఎంత బాధగా ఉంటాయో అదే బాధ దేవుడు కూడా అనుభవిస్తాడు. అందుకే ఆయన ఏడ్చాడు. ఈరోజు హోసన్నా అండం ఎంత అని వీధుల్లో తిరగడం ఎంత ఎక్కువ, అంతకన్నా ఎక్కువగా ఆలోచించవలసింది ప్రభు ఏం చేశాడు? అదే రోజు ఆ పట్టణాన్ని చూసి ఏం చేశాడు? ఆయన ఏడ్చాడు. ఈరోజు మనల్ని చూసినట్టు ప్రభు ఏం చేయాలి? ఎప్పుడు ఆనందిస్తాడు ఆయన? నా పూర్ణ మనసుతో ఆరాధింతు, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్, నా పూర్ణ మనసుతో ఆరాధింతు, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన. ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు నా పూర్ణ మనసుతో నా పూర్ణ బలముతో నా పూర్ణ మనసుతో నా పూర్ణ బలముతో సేవించెదన్. ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా. నన్ను చూసావే వందనమయ్యా. నన్ను చూసావే నీకు వందనమయ్యా. నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో సేవించెదన్. నా పూర్ణ మనసుతో
శక్తితో ప్రేమించెదను, అధికముగా ఆరాధింతును. ఆ శక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతును, నా పూర్ణ బలముతో సేవించెదను, నా పూర్ణ మనసుతో ఆరాధింతును, నా పూర్ణ బలముతో సేవించెదను. ఆరాధన 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 ఆరాధన. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రభువుని మనము ప్రేమించబద్దులమైనాము. ప్రభువు మన నుంచి కూడా ఆశపడుతుంది. పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నీ దేవుని నీవు ప్రేమించాలి. మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుని నువ్వు ప్రేమించాలి. నాకంటే ఎక్కువగా దేనిని కూడా ప్రేమించకూడదు. ఒకవేళ అలా నాకంటే ఎక్కువగా మీరు దేనిని ప్రేమించినా మీరు నాకు పాత్రులు కారు అని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. తల్లి నేనును, తండ్రి నేనును, కుమారు నేనును, కుమార్తె నేనును, భార్య నేనును, భర్త నేనును, నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. చాలాసార్లు మనం ఇలాగా దేవుని వాక్యం గురించి ఆలోచించాం. ఈ లోక సంబంధమైనటువంటి వ్యామోహాలు, ప్రేమలు, పిల్లలు, భార్య, భర్త, ఈ ప్రేమలో ఉండి దేవుని మనం నిర్లక్ష్యం చేస్తాము. దేవుడు వారిని నిర్లక్ష్యం చేయమని చెప్పట్లేదు. దేవుని మనం ప్రేమించగలిగితే స్వార్థపూరితమైన ప్రేమలో నుంచి బయటకు వచ్చి దేవుని ప్రేమతో వారిని మనం ప్రేమించగలుగుతాము. యెరూషలేమును చూసి ఆయన ఒక తండ్రిగా పిల్లలను ప్రేమించినట్లుగా ప్రేమించాడు. ఒక భర్తగా భార్యను ప్రేమించినట్లుగా వారిని ప్రేమించాడు. కానీ వారు లోక స్నేహంతో దేవుని తృణీకరించారు. ఈ ఉదయవేళలో ప్రభు ఒకవేళ మనల్ని చూసి ఏడ్చే స్థితిలో మనం ఉన్నామా, కన్నీరు కార్చే స్థితిలో ఉన్నామా, ప్రభు మనల్ని చూసి నా ప్రియురాలా, నా ప్రియురాలా అని మనల గురించి చెప్పగలిగే స్థితిలో ఉన్నామా? మన హృదయంలోంచి ఒక్క మాట చెప్తాము, ప్రభా నీవే ప్రియుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏమీ లేదు ప్రభా. ప్రభా నీవే నా ప్రియుడవు తండ్రి, నీవే నాకు అతి సుందరుడవు తండ్రి, నీవే 10,000లో సుందరుడవు దేవా, నీవే అతి కాంక్షణీయుడవు ప్రభా, నీవే మనోహరుడవు, నీవే కీర్తనీయుడవు, నీవే పూజ్యనీయుడవు, నీవే నా సర్వము ప్రభా, నీవే నా సమస్తము తండ్రి. ప్రభుతో అలా చెప్పగలిగినట్లయితే ఈ ఉదయం నిన్ను చూచి ఆయన ఆనందించగలుగుతాడు. పరిశుద్ధుడా తండ్రి, ఈ ఉదయం మరొకసారి తండ్రి నీ మాటలు విన్న ప్రతి ఒక్కరి హృదయంలో నీ ఆత్మ ద్వారా కార్యము చేయండి దేవా. నీకంటే ఎక్కువగా దేనిని ప్రేమించలేని హృదయం మాకు దయచేయండి. నిన్ను మాత్రమే ప్రేమించి, నిన్ను మాత్రమే సేవించి, నిన్ను మాత్రమే పూజించి, నిన్ను మాత్రమే హెచ్చించే ఆ అనుభవం ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. యెరూషలేమును చూసి మీరు ఏడ్చినట్లుగా ఈ దినాన్ని మమ్మల్ని చూసి ఏడ్చేటట్లుగా కాకుండా, ఈ దినము నన్ను చూసినప్పుడు, మమ్మల్ని చూసినప్పుడు నువ్వు సంతోషించినట్లుగా దేవా నిన్ను మేము ప్రేమిస్తున్నామని, దేవా నీవే మా దైవమని, నీవే మా ప్రియుడవని నీ నామాన్ని ఒప్పుకుంటూ రండి, స్తుతిస్తూ మా ఆరాధన, మా ప్రార్థన, మా సమస్తము నీకే అర్పిస్తూ యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.